హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాసిని. ఇవాళ అరటికాయ ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఇందులో కొంచెం ఆయిల్, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేశాక అరటికాయలు కట్ చేసేసి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకొకటి మసాలా పొడి, నేను చేసిన పొడి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ ఏ ప్రైస్కైనా బాగుంటుంది. రెసిపీ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. మా పాపకి అన్నంలో కలిపి పెట్టాక ఇంకో పాపకి వద్దు, రైస్ వద్దు అని అంటే అప్పటికప్పుడు ఇది చేశాను. ఆ కర్రీని ఇలా మ్యాష్ చేసుకొని రైస్లో అందులో సాల్ట్, కారము, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, మసాలా పౌడరు, గరం మసాలా అన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇందులో మనము ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆనియన్స్ వేయలేదు. క్రంచీగా ఉంటుందని చెప్పేసి కొంచెం జీడిపప్పులు కూడా వేసాను. మీరు క్రష్డ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు. నార్మల్గా అరటికాయ వడ అంటే మనం అది కర్రీ చేసుకొని అవసరం లేదు, ఉడకబెట్టి దాంట్లో ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను అరటికాయ ఫ్రై మా అమ్మాయికి అన్నం కోసం అన్నం కలపడానికి చేశాను కాబట్టి దాంట్లో ఇవన్నీ వేసుకొని ఇలా మనం ప్యాటీస్ లాగా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా అన్ని ప్యాటీస్ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇంకో బౌల్లో మైదా, వాటర్ వేసి కలుపుకున్నాను. మనకు అది విరగకుండా ఉంటుంది. అందులో టిప్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే బ్రెడ్ స్క్రబ్స్ అని అంటారు కదా, బ్రెడ్ పౌడరు మనం గ్రైండ్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. అది లేదు, అందుకని చెప్పేసి మనకి కార్న్ఫ్లేక్స్ అని దొరుకుతాయి, అవి పెట్టుకున్నాను. ఇదేమో పెట్టుకోకుండా డీప్ ఫ్రై చేశాను. రెండు బాగున్నాయి. కానీ కార్న్ఫ్లేక్స్ పెట్టుకున్నది ఏంటంటే మనకి పైన క్రంచీ, లోపల కొంచెం మెత్తగా బాగుంది. తర్వాత ఆయిల్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి కార్న్ కొంచెం ఫ్రై చేశాను. జస్ట్ లంచ్ బాక్స్ వరకే నేను ఇవన్నీ చేశానండి, అందుకని చిన్న దాంట్లో ఫ్రై చేశాను. ఇవి చాలా బాగున్నాయి, క్రిస్పీగా, లోపల మెత్తగా. దీనికి కెచప్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది, లేకపోతే ఏదైనా గ్రీన్ చట్నీ అలా ఉంటాయి కదా, వాటితోనైనా తినొచ్చు. ఇక్కడ రెండు చూడండి, ఒకటి కార్న్ఫ్లేక్స్ తోటి, ఒకటి కార్న్ఫ్లేక్స్ లేకుండా, రెండు బాగున్నాయి. మా పాపకు రెండు నచ్చాయి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. యాక్చువల్గా అయితే మనం కర్రీలో అన్నీ వేసుకున్నాం కాబట్టి అసలు కెచప్ కూడా అవసరం లేదు. కార్న్ఫ్లేక్స్లో కొన్ని పల్లీలు, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఉప్పు, కారము, ఎల్లిపాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో మిస్ అయింది. ఇది మా లంచ్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.